తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానంలో ఖమ్మం జిల్లా ప్రాంత వైద్యాలు నగరాల ఆధ్వర్యంలో ఉన్న 22 మండల శాఖలు ఎంతగా పనిచేసి ఎమ్మెల్సీ విజయం సాధించడంలో ఎంత ప్రముఖ పాత్ర ఖమ్మం జిల్లా పోషించారో తెలుసు. సార్ కూడా చాలాసార్లు ఆ సందర్భాన్ని ప్రస్తావించారు. మన గౌరవ ఎమ్మెల్సీ శ్రీ శ్రీపారెడ్డి గారిని వేదిక మీదకి గౌరవంగా మనందరి తప్పట్ల ద్వారా ఆహ్వానిస్తున్నాం. ప్రశాంతత నిబ్బరం కలిగిన వ్యక్తి, పిఆర్టీయూ రాష్ట్ర చరిత్రలోనే మరో శకానికి నాంది పలికిన మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గుంజ లక్ష్మణ్ గారిని కూడా వేదిక మీదకి మనందరి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రెడ్డి గారిని వేదిక మీదకి హృదయపూర్వకంగా మన అందరి కరతాళ ఆహ్వానిస్తున్నాం. మాజీ అధ్యక్షులు ఈ పిఆర్టీయూ భవన్ ఇంత బ్రహ్మాండంగా మన కార్యాలయ ఇన్ఛార్జ్ వ్యూహకర్త చక్కటి ప్రణాళికతో విజయ పదంలో నడిపించగలిగిన నాయకుడు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. తీగుల నరేష్ గారిని కూడా వేదిక మీదకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వేదికకి పైనటువంటి అందరికీ కూడా నమస్కారం. ఉపాధ్యాయులకు కూడా నమస్కారం. వైది మిత్రుడు, శ్రేయోభిలాషి, కొలీగ్ నాకు. మేమిద్దరం కలిసి చాలా కాలం ఎదుర్కొంటున్న ఎన్ఎస్పి హై స్కూల్లో చాలా కాలం కలిసి పనిచేసాం. సంఘానికి బాధ్యతలు అవంతా ఒక ఎత్తు అయితే, పాఠశాలలో మా ప్రయాణం ఒక ఎత్తు. సహాయం చేసినటువంటి వ్యక్తి, కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తి, నేనున్నానని చెప్పి ముందుకు వచ్చేటువంటి వ్యక్తి సార్ ఈరోజు రిటైర్ కావటం తప్పదు కదా. ఉద్యోగాలకు వచ్చినప్పుడే మనం ఆ కార్యక్రమాన్ని ఎన్నోసార్లు డేట్లు వేస్తూ ఉంటాం, రిటైర్ అవుతూ ఉంటాం. వైవి రిటైర్ అయ్యే శుభ సందర్భంలో వైవి దంపతులకు అడ్వాన్స్గా ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు సంఘంలో గత 30-40 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా సంఘాభివృద్ధికి కృషి చేసిన వైవిని అభినందిస్తూ మనం పిఆర్టీ మాత్రమే సాధ్యం. పెన్షన్ పత్రాలు ఇవ్వడం మండలాల్లో కూడా జరుగుతూ ఉంది.
వైవికి ఇది ఈ సమావేశ మందిరం అయితే చూడటం కాదు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఎస్ఆర్ గార్డెన్స్ లో 2-3 వేల మంది సంవత్సరంలో పెట్టుకోవాల్సిన బిల్డింగ్ ని ఈ చిన్న సమావేశ మందిరంలో పెట్టి మనందరినీ ఇబ్బంది పెడతా ఉన్నాడు. దానికి మాత్రం ఖచ్చితంగా పెనాల్టీ చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే వైవికి నాకు గత 30 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. మంచి డైనమిక్ లీడర్ అయితే పీరియడ్ సరిపోలే 15 ఏళ్ళే శ్రీపాలంటే ఒక సంవత్సరం పొడిగించమంటే పొడిగించలేకపోయారు. ఎందుకంటే ఆయన చేసే కృషికి ఒక్క 15 ఏళ్ళు సరిపోదు. ఇంకొక 1 year వచ్చి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది టీచర్కి. ఇకపోతే నాకు తెలిసిన తర్వాత రిటైర్ అయినా చాలా హ్యాపీగా ఉంటాం మనం. వైవి అనుకుంటాడు బాగా ఇప్పటివరకు ఎంత స్ట్రెస్, విపరీతమైన స్ట్రెస్. ఎప్పుడు కూడా మనకున్న బాధ్యత ప్రతి నిమిషం గుర్తు చేస్తూ ఉంటుందని, ఏ నిమిషం ఏం చేయాలి టైం శాసిస్తుందని. కానీ ఇప్పుడు రిటైర్ అయితే టైం మనం శాసిస్తాం. మన ఇష్టం వచ్చినప్పుడు మనం అనుకున్న కార్యక్రమానికి మనం పోతాం. కాబట్టి నేనైతే రిటైర్ అయిన తర్వాత నా ఆరోగ్యం బాగుంది. అంతకుముందు టెస్టులు చేస్తే రకరకాల అవుపడి ఏం కనపడలే, బ్రహ్మాండంగా ఉన్నా. భవిష్యత్తులో కూడా నీకు ఖచ్చితంగా బాగుంటుందని చెప్తూ ఇకపోతే నీ వ్యక్తిగత జీవితాన్ని ఇప్పటిదాకా త్యాగం చేసినాం. భవిష్యత్తులో కుటుంబానికి కూడా కొంత సమయం కేటాయించాలని, ఈ బాబుతో కూడా కొంత గడపాలని చెప్పి కోరుకుంటూ ఇక చాలా మంది చెప్తా ఉంటారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. మరి అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి ఉండాలని మరి అన్నగారు కూడా చిన్న రిక్వెస్ట్ ఈ సందర్భంగా మరి ఏజెన్సీలో ఉన్నటువంటి కొన్ని ఈ సందర్భంగా మనవి మరి వైరు గారు కూడా చక్కగా ఆరోగ్యం ఉండాలని మరి చక్కగా మరి మిగతా పాఠశాలలు చేసుకుని సంఘానికి అభివృద్ధి కృషి చేస్తారని తెలియజేసుకుంటూ వారికి వారి సతీమణి గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎమ్మెల్సీ గెలుపులో మనందరం కూడా ప్రముఖ పాత్ర వహించాలని చెప్పేసి మమ్మల్ని వెన్నటి ప్రోత్సహించినటువంటి వైవి ఈరోజు అనగా రేపు ఉద్యోగ విరమణ చేస్తూ ఉన్న సందర్భంలో కల్లూరు మండల పిఆర్టీ పక్షాల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తనున్న కొద్ది కాలంలో కూడా ఏ క్షణం కూడా ఖాళీగా ఉండకుండా అనేక సమస్యలు సాధించి పిఆర్టీని అఖిలంగా నిలిపారు. మరి ఉద్యోగ విరమణ అనంతరం సుఖ సంతోషాలతో సంపూర్ణ ఆరోగ్యాలతో వెలువొందాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేస్తూ లైఫ్ లాంగ్ సంఘం బతుకున్నంత కాలం ఈ బిల్డింగ్ లో ప్రతి అణువు, ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్కరికి కూడా మీ బిల్డింగ్ లో మీ పేరు చిరస్థాయిగా చిరకాలం నిలిచి ఉంటుందని మండల శాఖ పక్షాన తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీ సహాయ సహకారాలు మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి సభ నిర్వాహకులకి ఓకే థ్యాంక్ యూ. వైవి గారి పదవి విరమణ సందర్భంగా ఈరోజు ఈ సమావేశానికి చేసిన అందరికీ కూడా పిఆర్టీ ఖమ్మం రోడ్ల మండల శాఖ పక్షాన అందరికీ కూడా నమస్కారాలు చెప్తూ సార్ ఆ రోజు డిఓ గారితో పని ఉంది సార్. ఉదయం 7:30కే డిఓ గారిని కలిసి మా పినపాకలో జరిగిన అన్ని రంగాల్లో ప్రతి విషయంలోనూ కూడా మనకి ఎంతో సహాయ సహకారాలు అందించి సంఘాన్ని దూకుడుగా గురుకులు పెట్టించి మా అందరి చేత పైకెప్పించి ఎన్నో నేను అడిగా అన్న నువ్వు ఇన్ని సంవత్సరాలు రిటైర్ అవుతున్నట్టు అయినట్టు ఏం కనపడట్లేదు, అసలు ఆ గ్లామర్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నావు? ఈ 17 నెలల కాలంలో ఏ రోజు ఫోటో చూసినా పొద్దున ఒక దగ్గర పెళ్లి దగ్గర సంవత్సరాలు సర్వీస్ చేసినందుకు ఆ జన ధన్యం. ఒకసారి సరే సార్ చెప్పిన ప్రకారం ఎపిసోడ్లు 21 minutes. వైవి గారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిరంతరము ఒక కృషి వలుడు, అందరినీ అందుబాటులో ఉంచినటువంటి వ్యక్తి, ప్రతి కార్యక్రమం నిర్వహించినటువంటి తక్కువ సమయంలో ఉపాధ్యాయ లోకానికి ఒక ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి వైవి గారు. వైవి గారు అంటే రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే, రెస్పాండ్ అవడం, మనం ఫోన్ చేస్తే సార్ ఒకవేళ ఎత్తలేకపోతే తిరిగి మళ్ళా ఫోన్ చేస్తారు, అది వైవి గారు అంటే. డ్యూటీకి వస్తే వైవి సార్కి వాస్తవానికి ఆ రోజుల్లో మనిషి చాలానే భయపడే రోజుల్లో మనందరం మాస్కులు మొహాలు పెట్టుకొని
ఎంత దూరంగా ఉన్నామో అని ఆలోచించే రోజులప్పుడు అక్కడే స్టార్ట్ అయింది మా ప్రయాణం. ఆ రోజు షెడ్యూల్ మొత్తం కూడా అక్కడే చెప్తాడు. ఫోన్లు మాట్లాడు అసలు దాదాపు ఒక గంట సేపు ఒక 15 రౌండ్స్ తిరుగుతూ ఉంటాడు. ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు అనమాట. సందర్భంగా వారి భావితో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అంటే సాయంత్రం వెళ్ళవలసిన పని ఉన్నా ఇప్పుడు పనిని ఇప్పుడే చేయాలి. ఎందుకంటే ఆ తర్వాత ఆఫీసర్స్ ఉంటారు ఉండరు అని చెప్పేసి సాయంత్రం మీటింగ్ వెళ్ళాల్సి ఉన్నప్పటికీ కూడా అప్పుడు పని అప్పుడే చేసేవారు. ఈరోజే మన పిఆర్టీ తరఫున జిల్లా పక్షాన సన్మానం చేస్తున్నటువంటి సంఘానికి విజయవాడ మండల పిఆర్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏకతాటిపై తీసుకొచ్చి ఎమ్మెల్యే శ్రీపాలరెడ్డి గారి గెలుపులో ముందంజ వయసులో ఏమాత్రం శక్తి లేదు. మండల శాఖ మధ్యమండల శాఖ పక్షాన వైద్య శాఖ 10,000 శుభాకాంక్షలు జరుగుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సార్కి ఆయురారోగ్యాన్ని కోరుకుంటూ సార్కి మళ్ళీ సార్ శుభాకాంక్షలు తెలుస్తూ ముగిస్తాను. సభకు నమస్కారం. పదవీ విరమణ సందర్భంగా చింతకాని మండల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ సేవలు యు డిడ్ ఏ గ్రేట్ జాబ్ సార్. తప్పకుండా మీ సేవలు ఈ ఉపాధ్యాయులకు తప్పకుండా గుర్తుంచుకుంటుంది. రేపు పదవీ విరమణ పొందుతున్నటువంటి ఎల్మతి వెంకటేశ్వర్ల గారికి మరియు వారి దంపతులకి పిఆర్టీ రణాత్పాల మండల శాఖ తరఫున హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు. గారికి హృదయపూర్వకమైనటువంటి ఉద్యోగ విరమణ అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మిత్రులారా, మరి వైద్యుల ప్రమాణ స్వీకారం రోజు మరి ఈరోజు ఉద్యోగ విరమణ అభినందన సభ మరి 2 సమావేశాలలో మరి ఈ వేదికను పంచుకునేటువంటి అవకాశం కలిగినందుకు మరి కల్పించినందుకు మరి ఖమ్మం జిల్లా శాఖకి వెంకయ్య గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఎప్పుడు సార్ ఈ బిల్లు పంపుతున్నారు సార్. ఎంత స్వేచ్ఛ ఇచ్చారు సార్. మాలాంటి కొత్త వాళ్ళకి సార్ నేను 1 ఇయర్ అవుతుంది కార్యదర్శిగా పదవి తీసుకొని. సార్ ఫోటోలు రోజుకు 2-3 వస్తాయి. ఈ సార్ ఫోటోలు మాత్రం వైవిసారి మాత్రం మన దాంట్లో రోజుకి 10 ఫోటోలు వస్తాయి. ఇంతకుముందు చేసిన వాళ్ళు ఎవరు కూడా లేదని పబ్లిసిటీలో టాప్ అన్ని తెలిసిన వ్యక్తి సుఖేందర్ రెడ్డి గారు. అట్లా ధ్యానం పెడితే మాత్రం మా వైవి అన్నకే పార్టిసిపేట్ చేస్తారు. 33 జిల్లాలలో 101 జిల్లాలు అనే దాని ప్రకారం 33 జిల్లాల్లో మిస్టర్ క్లీన్. ఇంకొకటి చాలా సీనియర్. మరి వారి కొలీగ్ మన చలపతను మాట్లాడినప్పుడు కొన్ని చెప్పింది, కానీ మేమైతే అది గమనించలే. వాస్తవానికి అందరినీ సమన్వయపరుస్తూ మన్నట్లేశ్వరంతో సుఖశాంతిగా ఉండాలని సూర్యాపేట జిల్లా శాఖ పక్షాన హృదయపూర్వక మరోసారి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై పిఆర్. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ భావి జీవితం ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ యొక్క భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ముగిస్తున్నాను. జై హింద్. పిఆర్టీతో పాటు అనేక జేఏసీ కార్యక్రమాల్లో జేఏసీ ఉద్యమ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మేమంతా కూడా ఎప్పుడు కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి జిల్లా శాఖకు ధన్యవాదాలు. అదేవిధంగా మేడం గారు మమతా అనురాగాలు పిఆర్టీ పట్ల ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జై హింద్, జై పిఆర్. మన పిఆర్సీ డిఎల్ వచ్చేలాగా వారు ఉద్యమిస్తారు. వారు మనం ఉంటాం. మన చెప్పండి. జై పిఆర్సీ. రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటు రిటైర్ ఉద్యోగులు కూడా ప్రతి కార్యక్రమానికి ఇన్వాల్వ్ చేసేటువంటి ఘనత వైవి గారికి. రెండోది పండుగల పబ్బాలు కూడా మన ఇంట్లో కూడా చేయటం కాకుండా ఇదే ఆఫీసులో చాలా మంది గుర్తు చేస్తున్నా. వినాయక చవితి 3 రోజులు చేశారు. బ్రహ్మాండంగా పిల్లలతోటి కోలాటం రకరకాల కార్యక్రమాలు జరుగుతుంది. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఎలక్షన్ అయ్యి గెలుపులో కూడా నల్గొండ అయింది. మేమంతా కూడా ఆ సంతోషాన్ని పాల్పంచుకొని మరి ఆ విషయాన్ని మన మార్గదర్శకంలో ముఖ్యంగా అన్న భావి జీవితం సుఖ సంతోషాలతోనూ మరియు ఆయనకి రిటైర్మెంట్ అనేది లేదు. అస్తం 100% ఉంది. ఆయన గారు
నభూతో నభవిష్యత్తు భక్తులు మెయింటైన్ చేయడంలో మోహన్ రెడ్డి గారి తర్వాత గణపతి వెంకటేశ్వర గారికి మనందరి తరఫున మరి అభినందనలు తెలియజేస్తూ మీరు వచ్చినటువంటి ఆ రోజు మీ ఎక్స్పెక్టేషన్ అనుగుణంగా హక్కును చేర్చుకొని ఇవాళ పిఆర్టీ మీరు దీంట్లో మీ అంచెలంచెలుగా వెలుగుతూ ఇవాళ అధ్యక్షుడి స్థానంలో ఉండి ఇంత గర్వంగా ఇంతమంది పెద్దల ముందు 2018లో నేను ఇక్కడ ఖమ్మం హాస్టల్కి వచ్చాను. అప్పటి నుంచి కూడా సార్ని ప్రతి నిమిషము చూస్తూనే ఉన్నాను. ఈ బిల్డింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉండాలని చెప్పేసి ఈ భవన నిర్మాణంలో కృషి చేసినటువంటి రంగారావు గారు అదేవిధంగా మదన్న గారు కూడా ఈ పిఆర్టీ చరిత్రలో నిలిచిపోతారని చెప్పేసి కోరుకుంటూ వైవాహిక జీవితం అనేవారు మన మదన్న. రాష్ట్ర బాధ్యులకు జిల్లా బాధ్యులకు వారధిగా మన మాజీ ఖమ్మం జిల్లా పిఆర్టీ రథసారథి మన మదన్న గారు పిఆర్టీ బిల్డింగ్ పౌడర్ ఆల్ రౌండ్ అందరి తరఫున ఇప్పుడు ఈ నేను చేసిన ఒకటిగా చేసింది అది లైన్స్ క్లబ్ అని ఎన్ఆర్ఐలని మీకు తెలియని చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా రిటైర్ అయితే నేను అనుకోవట్లే. రిటైర్డ్ మీ ఉపాధ్యాయ సంఘం నుంచి వృత్తి నుంచి మాత్రమే. రేపటి నుంచి కొత్తది ఏదో స్టార్ట్ చేస్తారు, అందులో డౌటే లేదు. మళ్ళీ మనం ఆ దానికి కూడా వస్తాం. ఆల్రెడీ ప్లాన్ చేసి ఉంటారు. ఇందాక చెప్పారు కేసీఆర్ గారి కిట్లో మదన్కి 3 ఏళ్ళు వచ్చింది. మరి ఇది కూడా వచ్చేది జేఏసీ నుంచి, కానీ మనమే యాక్సెప్ట్ చేయలేము. మనలోనే కొంతమందికి భేదాభిప్రాయాలు ఉండి ప్రస్తుతానికి పక్కన పెట్టాం. లేకపోతే రేవంత్ సార్ కిట్ కూడా వచ్చేది. అందరికీ నమస్కారం. శ్రీనన్న మీరు అడ్డం తప్పుకోండి. పెళ్లి లేకపోయినప్పుడు కూడా పెళ్లి ఉందనుకొని 1 నిమిషంలో ముగిస్తారు. మీతో పాటు మీరందరూ కూడా చాలా మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు అయినప్పుడు కూడా కొంతకాలం ప్రైవేట్లో పనిచేసి ఉండవచ్చు. ఈరోజు శ్రీపాల్ రెడ్డి గారు కూడా ఇది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఓటేసి గెలిపించినటువంటి పరిస్థితి. మొక్కలైపోవాలి. దయచేసి రాకండి శైలి మీదకి. వైవి గారి ఉద్యోగ విరమణ కార్యక్రమంలో నాకు మాట్లాడే అవకాశం, వారిని ఈ సందర్భంగా సన్మానించే అవకాశం కలిగినందుకు ఈ జిల్లాలోని ఉపాధ్యాయ మిత్రులకు, ఈ జిల్లా కార్యవర్గానికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై పిఆర్టీ. మొట్టమొదట ఈరోజు ఖమ్మం జిల్లా ఈ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి, సమావేశ హాలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పాల్గొనే అదృష్టం కలిగించినటువంటి పిఆర్టీ సభ్యులకు, అదే వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, ముఖ్యంగా పెద్దలు శ్రీపాల్ రెడ్డి గారికి నేను రుణపడి ఉంటానని ఈ పిఆర్. జై హింద్, జై పిఆర్టీ. మేము 7-8 ఇయర్స్ నుంచి బేసిక్ పే ఒకటే మేము కోరుకుంటున్నాం సార్. ఆ బేసిక్ పే మేము ఎంత ప్రకారంగా కోరుకుంటున్నాం. సర్వీస్ బుక్స్ ఇవ్వడం, నిజంగా కూడా 500 మందికి పైగా మన సంఘంలో చేరిందంటే నిజంగా కూడా వైవి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పక తప్పదు. మరి అంతేకాకుండా మరి మధు గారు ఒక గొప్ప సంకల్పంతో ఈ భవనాన్ని ప్రారంభించడం జరిగింది. నిజంగా కూడా ఈ లెవెల్లో ఒక బిల్డింగ్ స్టార్ట్ చేయాలంటే ఎంతో డేర్ ఉండాలి, ఎన్నో గట్స్ ఉండాలి. మరి ఆ విధంగా మధు గారు మొదలుపెట్టి మరి ఒక షేప్కు తీసుకొచ్చినటువంటి ఈ భవనాన్ని తాను మరి వాళ్ళ ఈ స్థితికి తీసుకొచ్చి వాళ్ళ ఓపెనింగ్ కూడా చేస్తున్నాడంటే ఆ ఘనత పూర్తిగా మరి అది వైవి గారికే దక్కుతుందని ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాం. ఇక ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మరి నిజంగా కూడా వారితో తిరుగుతున్నప్పుడు నేను భయపడుతున్నా. ఎందుకంటే ఇక్కడ అన్ని జిల్లాలో నేను తిరిగినా కానీ ఇక్కడ ఒక స్కూల్కి పోగానే మన దాంట్లోనే కొంతమంది సమాచారం ఇటు పోతున్నారు, అటు పోతున్నారు, ఈ స్కూల్ పోతున్నారు, ఆ స్కూల్. కాంప్లైంట్ ఇచ్చేటోళ్ళు ఎవరంటే గతంలో పిఆర్టీలో పదవులు అనుభవించిన వాళ్ళే, ఎమ్మెల్సీలు అయిన వాళ్ళే. కాంప్లైంట్లు మన వాళ్ళే, ఇబ్బందులు మనకే.
అయినా కూడా కలెక్టర్ నుంచి ఫోన్ వచ్చినా డిఓ నుంచి ఫోన్ వచ్చినా కూడా చట్ ఏం కాదు నడవన్నా అని చెప్పి బడి వెనుకబడి అన్ని స్కూల్స్ కాకపోతే కేజీబీలు కాకపోతే జూనియర్ కాలేజీలు ఈ విధంగా మార్చి తిప్పాడు తప్ప అతను ఆగిపోలేదు. నిజంగా కూడా ఆ రోజు నేను భయపడ్డా. ఒకవైపు మైబాద్లో సతీష్ రెడ్డి గారు కూడా స్కూల్స్ తిరుగుతూ మరి అందరేమో భయపడుతున్న సందర్భంలో స్కూల్స్ తిరిగిన ఫోటోలు కూడా మరి వాట్సాప్లలో పోస్ట్ చేస్తుంటే నేను ఒక అభ్యర్థిగా భయపడిన సందర్భంలో కూడా వైవి గారు భయం అనేది తెలియకుండా సంఘం గెలవాలి అనే పట్టుదలతో పనిచేసారు. కాబట్టి ఇవాళ ఖమ్మం జిల్లాకు మరి అందరూ చెప్తున్నట్టుగా నేను గత అనేక సందర్భాల్లో చెప్పిన ఖమ్మం జిల్లాకు మొదటి ర్యాంక్ వస్తుంది పనితీరులో నా గెలుపులు అని చెప్పి అందులో వైవి గారి కృషి మరి చెప్పలేదని చెప్పి మాటల్లో పోల్చలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మధు గారు చెప్పినట్టు వారికి భావి జీవితం అంతా కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి, భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్ను ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ చేస్తా ఉన్నా. మరి గతంలో మరి ఇదే ఖమ్మం జిల్లాలో మొదలైనటువంటి ఒక ఉద్యమం మరి మనకు 30% పిఆర్సీని 61 సంవత్సరాల ఏజ్ పెంపు జీవోను మరి ఆ రోజు తీసుకురావడం జరిగింది. మరి దాంతో పాటుగా అనేక జీవోలు మరి కేజీబీలో కూడా మరి 30% ఇవ్వడం, వాళ్ళకు కూడా మెటర్నిటీ లీవ్ విత్ శాలరీ ఇవ్వడం చేస్తూ వారికి మరి ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుని కోరుతూ మరి ఒక మంచి సమావేశాన్ని నిర్వహించిన మరి రంగారావు గారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్న. జై తెలంగాణ, జై పిఆర్టీ. And who has left an indelible mark on our hearts and minds. So అటువంటి ఉపాధ్యాయ సంక్షేమం కోసం పనిచేసే నిరంతరం పనిచేసే గౌరవింపబడాలంటే గౌరవించడం నేర్చుకోవాలంటారు. మా నాన్నగారు ఎప్పుడు ఒకటి చెప్తుండేవాడు, కొత్తది రాబోయిన నాన్న నీకు ఉన్నది మాత్రం పోగొట్టుకోబాకని చెప్పేవాడు. ఇవాళ మన వైపు అనేకమైనటువంటి సంఘటనలు, అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి శక్తులు చూస్తూ ఉన్నాయి. నేను ఒకటే అనుకున్నాను, నేను ఎదుటి వ్యక్తికి చెప్పాలి పని అంటే నేను పని చేయాలి అనుకున్నాను. ఇలా జిల్లా విద్యాశాఖ మొత్తం కూడా ఉన్నారు ఇక్కడ ఎదురుకు చూసినట్టయితే. మా చావాసీనన్న, దేవేందర్, రామారావు గారు, ఇప్పుడు మీ ముందు మాట్లాడినటువంటి వైఎస్ఆర్ మొదట కూడా చెప్పేవాడు, బాగా స్ట్రెస్ అవుతున్న వైవి ఫోన్లతో నడిపించాలి అంటే అన్న ఒక్కోసారి పరిస్థితులు ప్రతికూలంగా ఉంటున్నాయి, ఒక్కోసారి అనుకూలంగా వస్తున్నాయి, ఏదేమన్నా కూడా గోహెడ్ అన్నప్పుడు ప్రతి విషయం ఇవాళ మీరు ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా ఇన్ని విజయాలు చేకూరి అని చెప్తున్నారంటే మీకు ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. ప్రతి విషయం కూడా ప్రతి స్టెప్ వేసేటప్పుడు కూడా ఇది కష్టమైతే ఇబ్బంది అయినా కూడా అనునిత్యం కూడా నేను మదనతో మాట్లాడేవాడు. ఈ సందర్భంగా జరిగినటువంటి సందర్భాల్లో ఉపాధ్యాయుడిగా 1989 డిఎస్ వచ్చినాక 18/12/90 జాయిన్ అయ్యాను. అవాళ ఏనుగూరు మండలం కేసుపల్లిలో స్పెషల్ టీచర్గా ఉన్నప్పుడు స్పెషల్ టీచర్ నాకు ప్రతినిధిగా ఇచ్చారు శ్రీపాలన్న. 37 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఏనాడు కూడా వచ్చిన తర్వాత ఒక సంఘ కార్యకర్తగా ఎవరు అధ్యక్షులు ఉన్నా కూడా ఏ పని చెప్పినా చేసుకుంటూ పోవడమే నాకు తెలుసు. ఇవాళ ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటుంటే అనేకమైనటువంటి వాస్తవంగా 1-2 సందర్భాల్లో బాగా ఇబ్బంది పడ్డామంటే కొత్త డిఎస్సి వచ్చింది. వాస్తవంగా ఇక్కడ వేదిక పేరు చెప్పుకుంటూ పోవాలంటే ఇటు మా శేఖర్ దగ్గర నుంచి, అటు బ్రహ్మారెడ్డి దగ్గర నుంచి, ఆ రతకుమార్ దగ్గర నుంచి, విజయ అమృత, ఒకళ్ళు కాదు పేరు, ఒక 200-250 మంది కార్యకర్తల పేర్లు చెప్పాలి ఇక్కడ. ఏమైనా నేను చేసేటువంటి క్రమంలో ఒకంత ఏమైందంటే నేను కొద్దిగా ఎక్కువ పని చేయడానికి ఇష్టపడేవాడిని, ఎక్కువ గంటలు కూడా. ఆ సందర్భంగా 1-2 సందర్భాల్లో తెల్లవారుజామున 5:30కు లేపినటువంటి సందర్భాలు ఉన్నాయి, రాత్రి 10:30కు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు అన్నతోటి మీరు అందరూ ఆశ్చర్యపోతారు, 11-12 ఆ ప్రాంతంలోనే మాట్లాడేవాడు. ఇందాక దామోదర్ రెడ్డి సార్ చెప్పినట్టు అన్న ఇది జరుగుతుంది, ఇది జరగకూడదు, ఇది జరిగితే బాగుంటుందేమో ఆలోచన చేయండి అన్నాం. ఒకటే అనుకున్నాం, ఎక్కడైతే పోయిన కాడు వెతుక్కోవాలని చెప్పి పెద్దలు చెప్తారు. పురుషోత్తం గారు లాంటి వాళ్ళు ఎదురు కూర్చున్నారు. మనం పోయినటువంటి దాన్ని కాపాడుకోబట్టి ఎంత సంతోషంగా కోలాహలంగా కన్నుల పడ్డాక ఇవాళ చూస్తుంటే మిమ్మల్ని చూస్తూ ఉంటుంటే పైన కింద చైత్ర శుద్ధ నవమి నాడు సీతారామచంద్రుల కళ్యాణం వైభవంగా జరుగుతుంటే ఆ వైభవాన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోయి ఎట్లంటారో ఇంత వేలాదిగా తరలించినటువంటి మీ అందరికీ నేను ఏమి రుణం తీర్చుకోగలను. పనిచేశాను. ఇక ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది. నాకు ఒక పెద్ద టాస్క్ మొదలు చెప్పాడు చాలా వేదికల మీద, వైవి నీకు అన్ని అవకాశాలు వచ్చినాయి, నాకు కొన్ని రాలేదు, దాంట్లో విజయం సాధించాలంటే ఈ స్టెప్ అనుకున్నప్పుడు ప్రతి అడుగు కూడా
ఇవాళ శ్రీపాలన గెలిచాడంటే శ్రీపాలన గెలవలేదు, ఇవాళ యావత్తు 72 మంది ఉపాధ్యాయులు రాష్ట్రంలో ఉన్నటువంటి పిఆర్టీ కుటుంబ సభ్యులు గెలిచారని చెప్పుకోవడం తెలియజేస్తారు. లేకపోతే ఈ ఆనందం ఎక్కడుండేది? ఇవాళ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ సోదరి మండలి మాట్లాడుతూ ఉంటుంటే తలెత్తుకొని పోతున్నామన్నారు. అన్నా నిన్న మండలానికి పోయినప్పుడు నాకు కూర్చోడానికి సీటీ లేదు, రమేష్ సతీష్ గారు కూర్చోడానికి సీట్ ఇస్తున్నారంటే ఆ గౌరవం ఎక్కడి నుంచో రాలేదు. మనందరి యొక్క ఇష్టంతో కష్టపడితేనే శ్రీపాల్ రెడ్డి గారు విజయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రంగన్న 15 నెలలు ఏం మాట్లాడుకునో ఏం చేసినో ఎట్లా ప్రయాణం చేసినో నాకు రంగన్న మాత్రమే తెలుసు. ఎక్కడ కొద్ది చిన్న అవకాశం వచ్చినా కూడా పనిచేసేటప్పుడు అన్నా నువ్వు దూరంగా ఉన్నావు, అవకాశం ఉంటే అన్నా కూడా నువ్వు ఒక్కడే ఇబ్బంది పడుతున్నావు అని చెప్పి నాకు చెప్పకుండా ఎన్నో సందర్భాలు వచ్చేసి నాకు సహాయపడేసి అనునిత్యం కూడా ఇవాళ ఇందాక అదే చెప్పారు. ఇవాళ మీరు ఇచ్చినటువంటి ఈ ఆనందం ఈ విషెస్ అన్ని కూడా ఒక్కడే కావు, ఇది ఇద్దరికి చెందుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ భవన నిర్మాణం మదన్ చెప్పాడు, వైవి మనకి ఇంత సరిపోతుందా, నీకు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అయినా కూడా అంటే బాధ్యతల్లోకి వచ్చాక అన్నీ మర్చిపోయా. నన్ను ఈ మధ్యకాలంలో పెద్దవాళ్ళు వచ్చేసి ఒక 15-16 మంది 1.5 year అయిందమ్మా చూడక ఏమయ్యాడు వైవిని చూడబుద్ధి అయితే అందరూ వస్తే నేను అయాల కలవలేదు. నాకు ఒక మాట చెప్పాడు, నువ్వు ఈ బాధ్యతలు తీసుకున్నాక అన్ని సర్వీసెస్ నువ్వు పక్కన పెట్టాలి అన్నాడు. తూచా తప్పకుండా కూడా అన్ని ఆర్గనైజేషన్స్ కూడా సర్వీస్ ఆర్గనైజేషన్ అన్ని పక్కన పెట్టాను. ఎంతో మంది ఇలా 1000 మంది ఎదురు చూస్తూ ఉన్నారు. పెద్ద ఆర్గనైజేషన్స్ మనకు ఉన్నాయి, చేసుకుంటూ పోయాం. ఇందాక అన్న చెప్పినట్టు కోవిడ్ టైంలో నన్ను 10 కావాలి అంటే నువ్వు చచ్చిపోదావమ్మా, నీ భర్తను ఎందుకు పంపించావని చెప్పి రోజు 50 ఫోన్లు 100 ఫోన్లు వచ్చాయి నా భార్యకి. ఎందుకు ఇట్లా చేస్తున్నాం అంటే ఒక క్యాంపు పెట్టేసి ఐసోలేషన్ క్యాంపు ద్వారా కూడా 250 మందికి ఉండటానికి ఒక గదిలో ఉండి ఐసోలేట్ చేయాలి కాబట్టి కూడా 250 మందిని కూడా క్యాంప్ నుంచి కూడా బాగు చేయించుకోవడం వచ్చినాక మనం కరోనా టైంలో బయటికి పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన నాడు గౌరవ మంత్రి గారు పువ్వాడ అజయ్ గారు వచ్చిన తర్వాత మనకి ఆక్సిజన్ తోటి లేక ఒక రోజు 2-3 రోజుల్లో బాగా పీక్ టైంలో 100 మంది చనిపోయారు ఈ ఖమ్మంలో. ఎక్కడున్నారో మహానుభావులు ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ బాధ్యులు ఉంటే 77 లక్షల రూపాయల కాన్సన్ట్రేటర్లు తెప్పించి ఈ జిల్లాలో ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా వైద్యం అందించిన కాన్సన్ట్రేటర్ ఉంది. మన డబ్బులు కావు, సమన్వయం చేసుకుంటూ పోయాం అందరం. ఎక్కడికి వెళ్ళినా కూడా వచ్చినాక ఆనందంగా సంతోషంగా అంటే ఆ నమ్మకాన్ని కాపాడుకున్నాం. ఆ ట్రాన్స్పరెన్సీ ఉండబట్టి మాత్రమే మనం విజయం సాధించామని చెప్పి తెలియజేస్తూ ఇక ఈ భవనం దగ్గరికి వస్తే ఏం జరిగిందో మీకు తెలుసు. ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగామో, ఎంతమంది దగ్గరికి వెళ్ళామో, మనసున్న మహారాజులు ఉండబట్టే శ్రీపాలన ఈ భవన నిర్మాణం అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళు ఎదురు కూర్చున్న రిటైర్డ్ ఎంప్లాయీస్ చంద్రశేఖర్ గారు లాంటి వాళ్ళని, పురుషోత్తం గారు లాంటి వాళ్ళు, ప్రసాదరావు గారు లాంటి వాళ్ళు, కొత్త సీన్ లాంటి వాళ్ళు, గురవయ్య గారు లాంటి వాళ్ళు, మా సీతారాయ గారు లాంటి వాళ్ళు, ఆ కొండలు లాంటి వాళ్ళు వేసి ఒకటి కాదు ఇక్కడ పేరు చెప్పుకుంటూ పోతే 400-500 మంది ఎవరు ఎత్తిచ్చారు ఈ బొర్రలో ఉంది, మదన బొర్రలో ఉంది. ఆయనను కూడా ఇంకో కొద్దిగా ఇబ్బంది పడుతున్నా ఈ భవనాన్ని చూపించాలి అందరికని చెప్పి నేను మదనతోటి ఒక మదన నన్ను గట్టిగా అన్నాడు, అన్న ఇక్కడే నిర్వహిద్దాము, ఈ భవనాన్ని చూడాలి, చూసి వాళ్ళ కళ్ళల్లో వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఇవాళ చూశారు, ఆ సంతోషం చూడాలనే ఉద్దేశంతో ఇక్కడ నిర్మాణం చేస్తాం, ఈ నిర్మాణం చేపట్టాం. ఇవాళ కన్నుల పండుగ మీరందరూ కూడా ఎంత సంతోషం అంటే ఏ మూలకు పోండి, ఇంటి జరుపాలను లాస్ట్ పోండి, అటు మధ్య పోండి, వచ్చిన తర్వాత వేంచూరు పోయినా కూడా ప్రతి టీచర్ కూడా సంతోషంగా హక్కులు చేర్చుకున్నాడంటే మనకు ఉన్నటువంటి యాక్సెసిబిలిటీ, మనకు ఉన్నటువంటి బాండింగ్. అలా పనిచేయడానికి అనునిత్యం కూడా జిల్లా విద్యాశాఖ నిజంగా చెప్పాలంటే ఐ హావ్ నో వర్డ్స్ ఎక్స్ప్రెస్ టు యువర్ సర్వీస్ రిగార్డింగ్ అవర్ టీచర్స్ అని కూడా చెప్పేసి కూడా సీనానికి అక్కడ ఉన్న రామారావు గారికి అందరికీ జిల్లా విద్యాశాఖ చెప్తున్నాం. నాకు బాధ కలిగిన ఇబ్బంది పడితే అన్నలు కూడా ఎవరిని వదిలిపెట్టలే. ఇటు శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర నుంచి శ్రీపాలనైనా, దామోదరన్ అయినా, లక్ష్మణ్ అన్నైనా 2-3 విషయాలు అన్న వాళ్ళ దృష్టికి తీసుకుపోయాను. అన్న మనం ఎలక్షన్లో మాట ఇచ్చాము, ఒక సెంటర్ పోయినప్పుడు ఒక మైనార్టీ సెంటర్లో భగవంతుడు ప్రత్యక్షమే నీకు ఏమరం కోరుకుంటామంటే ఆడికి పోయిన తర్వాత నా స్టూడెంట్ ఉంది లక్ష్మి అని, వైవి సార్ ఏం కోరుకోవట్లేదు, మాకు పిఆర్సీలు మాకు డిఏలు వద్దు, మాకు టైం టేబుల్ మారితే చాలు అంటే నేను కొంత భావోద్వేగానికి లోనయ్యాను. ఇవన్నీ కూడా అన్న దృష్టిలో లైవ్ ఉన్నాయి. 1 by 1 అన్ని పరిష్కారం చేసుకుంటూ ఇవాళ యావత్ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు మొత్తం కూడా ఎటు చూస్తున్నారంటే పిఆర్టీ వైపు, ముఖ్యంగా ఇందాక సీనాడు చెప్పిన టీచర్ శ్రీపాలన వైపే చూస్తున్నారు. ఆ చూసేటువంటి దమ్ము, చేసేటువంటి ధైర్యం, చేసేటువంటి చొరవ, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలన్నీ కూడా ఉండబట్టారు. భగవంతుడు అన్ని ఆశీస్సులు ఉండబట్టే మీరు గెలిచారు. 1 by 1 పరిష్కారం చూపుతూ రోల్ మోడల్ గా ఉండాలి ఎమ్మెల్సీ గారని చెప్పేసి ఉన్నప్పుడు మాత్రమే మనందరం కూడా సక్సెస్ అవుతాం. ఆ దిశగా 100% కూడా సక్సెస్ అవుతాం కావాలని చెప్పి కోరుకుంటూ దామోదరానికి, లక్ష్మణానికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేయాలి. గుడ్డలో పెట్టుకొని చాలా బాధలు పడ్డారు. సంఘం తల్లి లాంటిది.
తల్లి మనకు జన్మనిచ్చింది. ఇవాళ ఇచ్చిన తర్వాత ఈ సొసైటీలో వేసేస్తే ఉద్యోగం వచ్చేసి ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఈ వృత్తిలో రాణిస్తూ ఇవాళ జీవన ప్రమాణ శైలి ఇంత గొప్పగా ఉందంటే సంఘం సాధించి పెట్టినది మర్చిపోయి కూడా సంఘం అభ్యర్థులకు వెన్నుపోటు పొడుస్తూ పోతుంటే ఏమైపోతుంది ఈ సంఘం? నిర్దాక్షిణ్యంగా నిర్దాక్షిణ్యంగా ఒకటి ఏదేసుకుంటూ పోతుంటే ఎప్పుడు కూడా చీడ పురుగు రెండోది సంఘంలో. సంఘానికి వెన్నుపోటు పొడిచినా సంఘానికి ద్రోహం చేసినా కూడా ఎవరైనా కూడా నిర్దాక్షిణ్యంగా కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నందుకు కూడా రాష్ట్ర శాఖని శ్రీపాలనను కూడా హృదయపూర్వకంగా ఈ సందర్భంగా అభినందిస్తూ ఎవరైనా సంఘానికి వెన్నుపోటు పొడవాలన్నా సంఘాన్ని నష్టపరచాలన్నా గొనుగు పుట్టాలి వెన్నులు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతటి బ్రహ్మాండమైనటువంటి మరి ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని ఒక రోజు ముందుగా యాక్చువల్గా చెప్తాను. ముందుగా యాక్చువల్గా నేను వద్దని చెప్పాను శ్రీపాలనతో, అన్న వద్దు, నేను మదన్న బాటలో నడుద్దాం, నా మనసులో కూడా ఇంకోటి ఉంది, ఈ అయ్యేటువంటి ఖర్చు మొత్తం కూడా ఈ లక్షలు వచ్చిన తర్వాత ఇంకొక వైపు తిప్పితే ఉపయోగపడుతుంది అంటే ఒక మదన్న మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకోలేదు, ఖచ్చితంగా కావాలి చేయాలన్నాడు. మదన్న నాగమణి గురించి చెప్పమన్నాడు. నాగమణి గురించి నేను ఏం చెప్పాలి, అన్ని మీరే చెప్పేశారు. ఇది మాత్రం సత్యం. రియల్గా నేను ఈ సక్సెస్ అయ్యానంటే ఇంత ఇష్టంతో కష్టపడుతున్నానంటే నిత్యం కూడా వచ్చిన తర్వాత నన్ను వెన్నంటుండి ఒక చిన్న పిల్లవాడిలాగా పక్కకోడ కాదు, ఇది కాదు అది కాదు ఇది అని చెప్పి అంత ప్రేమగా లాలించబట్టే ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా 61 సంవత్సరం కూడా గడిచామని తెలియజేస్తూ ఉంటే మీరు నన్ను క్షమించాలని చెప్పి కోరుకుంటూ నా శ్రీమతికి ఈ వేదిక నుంచి కూడా హృదయపూర్వకంగా ఈ సహకారం అందించినందుకు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ నాగమణి నెక్స్ట్ నుంచి మదని చెప్పినట్టు నీకు ఇంట్లో ఎక్కువ ఉంటే ఇప్పుడు అసలు ఉండదు కాబట్టి రేపు ఇంట్లో ఉంటే నీకు కోరు కొట్టుంది కూడా. ఇప్పుడే అసలు ఉండకుండా పోయా, రేపు ఉంటే మాత్రం కూడా ఉంటుంది. కాబట్టి నిజంగా ఎంత చెప్పినా తన గురించి తక్కువే అండి. ఏంటంటే తన పూర్తి స్థాయిలో సహకారం అందబట్టి నేను వాడికి చేస్తున్నాను, లేకపోతే ఏవో కారణాలు చెప్పేసి పక్కకు పోతాం. ఏదేమైనప్పుడు కూడా ఇంత ఘనంగా వీడ్కోలు పలుకుతున్నందుకు ఇది పిఆర్టీ యొక్క చరిత్ర, ఇది పిఆర్టీకి ఉన్నటువంటి బలం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మదనుని మరో సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మమ్ము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు.
రాష్ట్రాన్నేలే సీఎం అయినా దేశాన్నేలే పిఎం అయినా రాష్ట్రాన్నేలే సీఎం అయినా దేశాన్నేలే పిఎం అయినా మీ నుండి విద్య నేర్చినోళ్ళయా ఒకనాటి మీ శిష్యులేనయా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం ఎట్ల తీరునో మీ రుణం ఏమిస్తే చెల్లునో మీ త్యాగం మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము